ఈ విధంగా గత పాలకులైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు మన యొక్క ఆధ్యాత్మిక వారసత్వాన్ని ఏ విధంగా నిర్లక్ష్యం చేశారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు మీకు తెలియజేయడానికి ఈ ప్రెస్ మీట్ తాలూకు ఆలోచన. ఈ యొక్క అఖండ గోదావరి తీరాన 10వ శతాబ్దం నుండి వెలిసిన శ్రీ ఉమా మార్కండేయ స్వామి ఆలయం ఇది కేవలం ఒక కట్టడం కాదు, ఇది మన తాలూకు నమ్మకం, కోట్లాది మంది భక్తుల యొక్క విశ్వాసం, యొక్క ఆత్మగౌరవం. రుకండ మహర్షి పుత్రుడైన మార్కండేయుడు యమపాసం నుండి విముక్తుడై మృత్యుంజయుడుగా మారిన యొక్క పవిత్రమైన క్షేత్రంలో ఇంతటి అరిష్టమైన కార్యక్రమాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు చేస్తారని అయితే నేను ఎప్పుడు కూడా ఊహించలే. జరిగిన తర్వాత అన్ని కూడా చూసిన తర్వాత ఇలాంటి వారా వీళ్ళందరూ అని చెప్పి అర్థం అవుతా ఉంది. నేనేదో విమర్శించడానికి ప్రెస్ మీట్ పెట్టట్లేదు, ఇది వాస్తవం. జరిగిన అన్ని కూడా అక్కడికి కళ్ళకి కనబడతా ఉన్నాయి. చిత్రీకరించో, ఎడిటింగ్లు చేసుకునో, లేదా వ్యక్తుల్ని మభ్యపెట్టో అంటే అది వేరే పరిణామాలు. ఫ్లైఓవర్ పక్కన రవిశంకర్ గారి యొక్క సైట్లోని క్యూరింగ్ చేయడం జరుగుతూ ఉంది. 55 అడుగులు నా జీవితంలో మరవనిది. మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నాం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. 1వ తారీఖున ఆదివారం సాయంత్రం మోరంపూడి దగ్గర ఉన్న ధ్వజస్తంభాన్ని వేద పండితుల యొక్క సమక్షంలో అంగరంగ వైభవంగా దాన్ని ఆ ధ్వజస్తంభాన్ని దేవాలయం వరకు తరలించబోతా ఉన్నాం. ఆ కార్యక్రమం అంతా కూడా శాసనసభ్యుడిగా నాకు ఆ కార్యక్రమం చేసే అవకాశం ఈ కమిటీ సభ్యులు మా నాయకులు ఇవ్వడం కూడా వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ 26వ తారీఖున ఆదివారం సాయంత్రం ఎందుకు ఆ రోజు ఎంచుకున్నామంటే అది తెస్తున్నప్పుడు ట్రాఫిక్ ఇబ్బందులు ఉంటాయి. చీడిపాలెం బీట్లో 1969లో నాటిన దృఢమైన టేకు వృక్షాన్ని ఎంపిక చేసుకొని రావడం జరిగింది. కార్యక్రమం నిర్వహించడానికి అన్ని ప్రభుత్వ నిబంధనలను కూడా పాటిస్తూ ఈ యొక్క దాత ఎవరైతే రవిశంకర్ గారు తన సొంత ఖర్చుతో నిర్మాణానికి ముందుకు వచ్చినప్పుడు నేనైతే మా వాళ్ళకి తెలియజేశాను. కానీ ఇది కూటమి ప్రభుత్వం, ప్రజాస్వామ్యం ఎక్కువ కాబట్టి సార్ ముందు ఒకరు అభ్యర్థించారు, దాని తర్వాత మీ నిర్ణయం అన్నారు. ముమ్మాటికి తప్పు. ముందు ఒకరు వచ్చి అడిగి వాళ్ళకి మనం మాట ఇచ్చిన తర్వాత మాట తప్పడం అన్నది మన నైజం కాదు. రవిశంకర్ గారికి అవకాశం ఇవ్వండి అని చెప్పి నాకు ఇంకేదైనా అవకాశం ఇవ్వండి అంటే మీకు మళ్ళీ తెలియజేస్తానండి. ఇవన్నీ కూడా నెలలుగా ఒక్కొక్కటిగా చేసుకుంటూ చివరికి 55 అడుగుల ధ్వజస్తంభానికి టేకు చెట్టు వినియోగానికి అధికారిక అనుమతి 2025 7వ నెల 16వ తారీఖున రావడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారికి ఇంతటి కార్యక్రమం జరిగింది అక్కడ, ఇంతటి అరిష్టమైన కార్యక్రమం జరిగింది అక్కడ. ఏం చెయ్యాలి అన్నది సరిచేసే బాధ్యత లేదా వాళ్ళకి అన్నది నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఇది ధ్వజస్తంభం అంటే ఇది సామాన్యమైన స్తంభం కాదు, ఇది దేవాలయానికి ఆకాశ మార్గం. దేవాలయానికి ఆకాశ మార్గం. దీని పునర్నిర్మాణం కోసం మా యొక్క బృందం అకుంఠిత దీక్షతోటి పనిచేసింది. ఎవరు ఇక్కడ ఉన్న శెట్టి జగదీష్ గారు కానీ మా సోదరుడు దీపు గారు కానీ ఆడకూడదు. అక్కడ సాక్ష్యాలతో సహా అక్కడ కనబడతా ఉన్నాయి ఎంతటి తప్పుడు పనులు చేశారా వాళ్ళు అన్నది. ఒక హిందువుగా సనాతన ధర్మాన్ని పాటించే వ్యక్తిగా ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు చేసినది చాలా కలిసి వేస్తా ఉంది.
ఆలయానికి వెన్నుముక్క లాంటి ధ్వజస్తంభం లోపల పుచ్చిపోయి, ధ్వజస్తంభం పైన గంటలు ఉంటాయి, గంటలు ఊడిపోయి రాత్రి జరిగింది కాదు, జరుగుతూ ఉంది నెమ్మదిగా. అంటే ఆడకూడదు. అక్కడ సాక్ష్యాలతో సహా అక్కడ కనబడతా ఉన్నాయి ఎంతటి తప్పుడు పనులు చేశారా వాళ్ళు అందరూ. ఒక హిందువుగా సనాతన ధర్మాన్ని పాటించే వ్యక్తిగా ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు చేసినది చాలా కలిచివేస్తా ఉంది. ఆలయానికి వెన్నుముక్క లాంటి ధ్వజస్తంభం లోపల పుచ్చిపోయి, ధ్వజస్తంభం పైన గంటలు ఉంటాయి, గంటలు ఊడిపోయి రాత్రి జరిగింది కాదు, జరుగుతూ ఉంది నెమ్మదిగా. అంటే సరైన వృక్షం కోసం చింతపల్లి, మారేడుమిల్లి, దట్టమైన అడవి ప్రాంతాల్లో సుమారు 20 సార్లు వెళ్ళారు. ఒకసారి అయితే ఆ టైం అప్పుడు జగదీష్ గారు వెళ్ళినట్టున్నారు. ఒక చోటకి వెళ్ళిన తర్వాత సిగ్నల్ పంచాయో, వీళ్ళేదో అక్కడ ఉంది కదా చెట్టు అని చెప్పి వెళ్ళిపోతే వెనకాల పోలీసులు పరిగెట్టుకుంటూ వస్తుంటే ఏంటి మనం ఏం తప్పు చేసాం, వెళ్ళకూడదు ఏంటి ప్రాంతంలో పోలీసులు ఎందుకు పరిగెట్టుకుంటూ వస్తున్నారు అని. ఏంటి సార్ అంటే బుర్ర లేదా ఏంటి ఇక్కడికి ఎందుకు వచ్చారు, అరగంట కిందటే ఇక్కడ ఎన్కౌంటర్ జరిగింది, అరగంట కిందట ఎన్కౌంటర్ జరిగింది, ఎలా వెళ్ళిపోతారా మీరు అంటే, వీళ్ళు ప్రాణభయంతో పరిగెట్టిన పరిస్థితులు నాకు తెలియచేస్తూ ఆ పరిగెడుతున్నప్పుడు ఈయన లెక్క కూడా ట్విస్ట్ అయ్యి ఇబ్బంది కూడా పడ్డారు. చిత్తశుద్ధుండి ఈ యొక్క సనాతన ధర్మాన్ని పాటించే వ్యక్తిగా నమ్మకం ఉన్నవాడైతే అది జరుగుతున్నప్పుడు చూసి ఎందుకు ఇలా జరుగుతూ ఉంది, ఏం జరిగిందో ఏటో లోపలని ప్రశ్నించుకునేవాడు. ఇది ఏ సమయంలో కూలిపోతుందా అన్న పరిస్థితులు అక్కడ ఉంటే కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ఏంటి అసలు ఏం జరుగుతూ ఉంది, ఏంటి కారణాలన్నీ తెలుసుకొని ముందు అసలు ఏది జరగకుండా ఉండే విధంగా ఐరన్ సెంటరింగ్ తోటి దాన్ని నిలబెట్టిన పరిస్థితులు కూడా మీకు తెలియచేస్తా ఉన్నా. మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారికి ఇంతటి కార్యక్రమం జరిగింది అక్కడ, ఇంతటి అరిష్టమైన కార్యక్రమం జరిగింది అక్కడ, ఏం చెయ్యాలి అన్నది సరిచేసే బాధ్యత లేదా వారికి అన్నది నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఇది ధ్వజస్తంభం అంటే ఇది సామాన్యమైన స్తంభం కాదు, ఇది దేవాలయానికి ఆకాశ మార్గం, దేవాలయానికి ఆకాశ మార్గం. దీని పునర్నిర్మాణం కోసం మా యొక్క బృందం అకుంఠిత దీక్షతోటి పనిచేసింది. ఎవరు ఇక్కడ ఉన్న శెట్టి జగదీష్ గారు కానీ మా సోదరులు దీపు గారు కానీ సరైన వృక్షం కోసం చింతపల్లి, మారేడుమిల్లి, దట్టమైన అడవి ప్రాంతాల్లో సుమారు 20 సార్లు వెళ్ళారు. ఒకసారి అయితే ఆ టైం అప్పుడు జగదీష్ గారు వెళ్ళినట్టున్నారు. ఒక చోటకి వెళ్ళిన తర్వాత సిగ్నల్ పంచాయో, వీళ్ళేదో అక్కడ ఉంది కదా చెట్టు అని చెప్పి వెళ్ళిపోతే వెనకాల పోలీసులు పరిగెట్టుకుంటూ వస్తుంటే ఏంటి మనం ఏం తప్పు చేసాం, వెళ్ళకూడదు ఏంటి ప్రాంతంలో పోలీసులు ఎందుకు పరిగెట్టుకుంటూ వస్తున్నారు అని. ఏంటి సార్ అంటే బుర్ర లేదా ఏంటి ఇక్కడికి ఎందుకు వచ్చారు, అరగంట కిందటే ఇక్కడ ఎన్కౌంటర్ జరిగింది, అరగంట కిందట ఎన్కౌంటర్ జరిగింది, ఎలా వెళ్ళిపోతారా మీరు అంటే, వీళ్ళు ప్రాణభయంతో పరిగెట్టిన పరిస్థితులు నాకు తెలియచేస్తూ ఆ పరిగెడుతున్నప్పుడు ఈయన లెక్క కూడా ట్విస్ట్ అయ్యి ఇబ్బంది కూడా పడ్డారు. చిత్తశుద్ధుండి ఈ యొక్క సనాతన ధర్మాన్ని పాటించే వ్యక్తిగా నమ్మకం ఉన్నవాడైతే అది జరుగుతున్నప్పుడు చూసి ఎందుకు ఇలా జరుగుతూ ఉంది, ఏం జరిగిందో ఏటో లోపలని ప్రశ్నించుకునేవాడు. ఇది ఏ సమయంలో కూలిపోతుందా అన్న పరిస్థితులు అక్కడ ఉంటే కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ఏంటి అసలు ఏం జరుగుతూ ఉంది, ఏంటి కారణాలన్నీ తెలుసుకొని
ముందు అసలు ఏది జరగకుండా ఉండే విధంగా ఐరన్ సెంటరింగ్ తోటి దాన్ని నిలబెట్టిన పరిస్థితులు కూడా మీకు తెలియచేస్తా ఉన్నాం.